సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాల కార్యక్రమంలో జనవరి 15వ తారీఖు బుధవారం. ఈరోజు మరి కనుమ పండగగా, ముఖ్యంగా ఇది కర్షకుల పండగగా మనం భావించి మరి కర్షకుల్ని, పశు సంపదని పూజించడం అనేది, గౌరవించడం అనేది ఈరోజు ఉంటుంది. కనుక ఇది ముఖ్యంగా అన్ని రకాల రైతులకి, మరి ఇతర కులస్తులకి కూడా ఇది ఎక్కువ పెద్ద పండగగా వాళ్ళు భావించడం అనేది కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ఈరోజు తిథి తదితర వివరాలకు వస్తే, విధియ తిథి అనేది తెల్లవారుజామున 3:24 వరకు ఉంటుంది. తదనంతరం తదియ అనేది ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ పుష్యమి నక్షత్రం ఉదయం 10:28 వరకు ఉంటుంది. తదనంతరం ఆశ్లేష నక్షత్రం అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికైతే కనుక ఈరోజు కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంటి వ్యవహారాల్లో ఏవైనా సరే చికాకులు ఎదురవుతూ ఉండటం, ఇంటి కోసం మనం ఎంత తాపత్రపడినా కూడా ఇంటి సభ్యులు దాన్ని గుర్తించకపోవటం, తద్వారా మన మనసు నొచ్చుకోవటం, ఎంతో కొంత కోపగుణం, ఉక్రోష గుణం ఉన్న మనం వాటికి తొందరగా స్పందింపటం, ఆ రకంగా ఇంట్లో కొంత మానసిక ప్రశాంతత తగ్గటం అనేది అయితే ఈరోజు ఉంటుంది. ఇక బయట నిర్వహించే కార్యక్రమాల్లో ఏవి కూడా అంతరాయం లేకుండా సాఫీగానే సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. బయటికి వెళ్ళాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఈరోజు పెద్దగా ఊరట లభించడం అనేది ఉండదు. ఏదో రకంగా కొంత వాయిదా పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్తగా ప్రమోషన్ల కోసం కానీ, లేదా కొత్తగా ఉద్యోగాలు రావాలని కానీ, లేదా ఉద్యోగ మార్పుల కోసం విస్తృతంగా పనిచేస్తున్న వాళ్ళు, శ్రమిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు ఎంతో కొంత అనుకూలతని పొందే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా 60 ఏళ్ళ పైబడిన సభ్యులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు కొంత చికాకు అయితే ఎదుర్కోవచ్చు. మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు ఆనందకరంగా, సంతృప్తికరంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కువగా మరి నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక మీరు ఎంచుకున్న పనుల్లో ఎంతో కొంత పురోభివృద్ధిని సాధించడం అనేది అయితే ఉంటుంది. కానీ ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు కూడా పెద్దగా మీరు పెట్టుబడులు పెట్టడానికి కానీ, తర్వాత ఏదైనా సరే క్రమశిక్షణ లేకుండా ముందుకెళ్ళిపోవడానికి కానీ మంచిది కాదు. ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఏమైనా సరే చికాకులు ఎదురయ్యేది, లేదా నష్టాలు కనిపించేది కూడా ఉంటుంది. కనుక వాటితో సంబంధం లేకుండా ఇతరత్ర మీరు చేసే ఏ పనైనా సరే దిగ్విజయంగా పూర్తి చేయటం అనేది అయితే ఉంటుంది. అమ్మగారు, నాన్నగారి యొక్క ప్రోత్సాహం మీకు లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక అనుకోకుండా వేరే ఎప్పటి నుంచో చూడవలసిన బంధువుల్ని అనుకోకుండా చూడటం తటస్థించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారైతే కనుక ఈరోజు వీరు కూడా ఎంతో కొంత జాగ్రత్తగానే ఈ ధనం సంపాదించే విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా దూబరా చేయకుండా ఉండటం అనేది అవసరం. అలాగే నడుముకు సంబంధించిన, వెన్నుకు సంబంధించిన కొంతవరకు అనారోగ్యాలు కూడా ఈరోజు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పుష్యమి నక్షత్రం ఉండటం అనేది, తర్వాత ఈ కర్కాటక రాశిలో వీరికి గత కొద్ది నెలలుగా, కొద్ది ఏళ్ళుగా ఈ అష్టమ శని అనేది ఉండటం, దాని ప్రభావం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈరోజు ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఎక్కువగా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా
మిశ్రమంగానే వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం, తర్వాత అనుకోకుండా మనం అప్పటిదాకా లేనిది ఉన్నట్టుండి సడన్‌గా ఏదైనా సరే మనం ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడటం, అటు ఇటు పరిగెత్తుతూ పనులు పూర్తి చేయవలసి చక్కబెట్టవలసిన విధానం ఎదురవ్వటం అనేది కూడా ఈరోజు ఉంటుంది. కనుక ఏ పని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేకపోతారు. ఎంతో కొంత వాటిని వాయిదా వేయాల్సిన పరిస్థితులైతే ఎదురు కావచ్చు. ఈరోజు మీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు చేపట్టిన ఏ పనిలో అయినా సరే కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికీ మీరు దాన్ని మీ చేతిలోకి చేజిక్కించుకోగలుగుతారు. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి, ముఖ్యంగా ప్రేమ పెళ్లి కోసం ఉన్న వాళ్ళైతే కనుక ఈరోజు విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక విద్యార్థులు మాత్రం బాగా శ్రమపడితే తప్ప విజయాన్ని పొందలేరు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికైతే కనుక ఈరోజు మంచి చెడు పోలిస్తే కనుక ఎక్కువగా మరి చెడు అనేది కుటుంబ సభ్యుల పరంగా ఉంటుంది. మంచి అనేది బయట సభ్యుల ద్వారా మీకు ఎక్కువగా ఈరోజు లభించడం అనేది అయితే ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. పెళ్లి కోసం వేచి ఉన్న వారికైతే కనుక ఈరోజు మరి చిత్తా నక్షత్రానికి మినహాయించి మిగతా 2 నక్షత్రాల వరకు కూడా అనుకూలత అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికైతే కనుక గత 2-3 రోజులతో పోలిస్తే స్వల్పంగా ఈరోజు మనకి ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. గత 2 ఏళ్ళుగా ఇటు అర్ధాష్టమ శని ప్రభావం అయితేనేమి, మిగతా గ్రహస్థితిలో వచ్చేప్పటికి రాశ్యాధిపతి ప్రస్తుతం వక్రంలో ఉండి నీచలో ఉండటం వల్ల మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో శ్రమని ఎక్కువగా పొందటం, రాబడిని తక్కువగా పొందడం, ఎంత వస్తున్నా మిగుల్చుకోలేకపోవటం, ఈ రకంగా కొంత వ్యతిరేకతనైతే మీరు చవిచూస్తూ వచ్చారు. ఇది ఇంకా కొద్ది నెలల పాటు అయితే కనుక మీరు మీ గ్రహస్థితిని ఇంచుమించుగా ఒకరోజు మేము బాగుంది అన్నా, ఒకరోజు బాగుండలేదు అన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం అయితే కనుక మరొక 2-3 నెలలు అయితే మీరు ఎంతో కొంత ఏదో రకంగా కొంత ఇబ్బందులు పడే సూచనలు అయితే ఉంటాయి. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు తప్పకుండా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటికప్పటికి ఏదైనా సరే ఆరోగ్యపరంగా మార్పులు రావటం, తర్వాత ఏదైనా సరే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కనుక అవి నియంత్రణలో లేకపోవటం, ఈ రకంగా ఈరోజైతే కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కూడా బయట మనం చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రణలుగా చేసుకుంటూ, అంటే సాఫీగా చేసుకోవటమే తప్ప ఒత్తిడికి లోనై చేయకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఈరోజు కూడా కనిపిస్తున్నాయి. ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా చివరికి విజయం సాధించగలుగుతారు. మీ పై వాళ్ళతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీ కింద ఉన్న వాళ్ళని మీ అజమాయిషిలోకి తెచ్చుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు యోగవంతంగా ఉంటాయి. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు కొద్దిగా మళ్ళీ ఈరోజు కూడా ఎంతో కొంత ఊరట ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మీకు జరిగే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. చివరికి వచ్చేప్పటికి వారు మీ యొక్క నిజాయితీని గుర్తించటం అనేది కూడా సంభవం అవుతుంది. ఆర్థిక విషయాల్లో పెద్దగా పురోభివృద్ధి లేకపోయినప్పటికీ కూడా ఆర్థిక భారాన్ని ఈరోజు ఎంతో కొంత తగ్గించుకోగలుగుతారు. ఈరోజు మీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఈరోజు కూడా ఎదురవుతుంది. ఎంత ఆలోచన విధానంలో పటిష్టంగా ఉందామనుకున్నప్పటికీ కూడా పరిసరాల ప్రభావం కానీ, ఇంటి సభ్యుల ప్రభావం కానీ మనని కొంత ఇబ్బంది తిరకాసు పెట్టేలాగానే ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి ఈరోజు కూడా పెద్దగా మనకి పురోభివృద్ధి ఉండదు కనుక సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండటం అనేది మంచిది. కొత్తగా పెళ్లి కావాల్సిన వారికి ప్రేమ వివాహం
కోరుకునే వారికి మాత్రమే ఈరోజు కొంతవరకు అనుకూలత అనేది ఉంటుంది. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.